మీనరాశి తృతీయ స్థానంలో మీనరాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు. అతి క్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగభంగం కలహం తృతీయ స్థానగే గురువు. మూడవ రాశిలో గురు సంచారం జరుగుతున్నప్పుడు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే బంధువుల వల్ల ఇబ్బందులు వస్తాయి. దారిద్ర్యము, దేహపీడ, ఉద్యోగంలో కలహము మొదలైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. దుశ్చిక్యే స్థితినాశమిష్ట వియుతిం కార్యాంత రాయం రుజం అని శాస్త్రం చెబుతోంది. అంటే గురువు సంచారం చేసేటప్పుడు తృతీయ స్థానంలో దుశ్చిక్య స్థానంలో సంచారం చేసేటప్పుడు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మిత్ర వియోగం ఉంటుంది, కార్యభంగము, అలాగే జ్వరాది బాధలు ఉంటాయి అని శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే ఈ కాలంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందు చూపుతో వ్యవహరించాలి. ఇబ్బందులు ఎదురుకాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో నష్టం కలగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యవహారాల్లో ముందస్తు ప్రణాళికలు చేసుకోవడం ద్వారా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. వివాహం కాని వారికి ఇది మిశ్రమ కాలము. విద్యార్థులు ఏకాగ్రతగా చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు అందుతాయి. ఈ సంవత్సరం అంతా మీనరాశి వారు గురు శ్లోకం చదువుకోవడం, అలాగే ఈశ్వరారాధన చేసుకోవడం ద్వారా అనుకున్నది సాధిస్తారు.